మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారి నుండి తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్కారం అండి. గురుగారు, మిథున రాశి వారి పరిస్థితి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది? ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వాళ్ళ యొక్క ఫలితాలు మన సెప్టెంబర్ మాసంలో చెప్పుకోబోయే ముందు గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉందో చూసుకోవాలి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు మాత్రమే. ముఖ్యంగా మిథునంలో గురువు, శని మీనరాశిలో వక్రస్థితిలో ఉండటం, రాహు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోను, కుజుడు ప్రథమార్థంలో కన్యారాశిలోను, ద్వితీయార్థంలో తులారాశిలోను, అలానే శుక్రుడు వచ్చేటప్పటికల్లా మరి కర్కాటక సింహరాశిలో సంచారం చేయటం, అలానే ముఖ్యంగా రవి బుధులు సింహరాశిలోను అలానే కన్యారాశిలోను సంచారం చేయడం జరుగుతుంది. అంటే గురువు, శని, రాహు, కేతు గ్రహాలనేవి ఆయా స్థానాల్లో ఉన్న బుధుడు, శుక్రుడు, రవి, కుజుడు మారుతుంటాడు. ఈ 4 గ్రహాలు ఫిక్స్గా ఉన్నాయి, 4 గ్రహాలు మారినాయి టోటల్గా. అంటే అదే వరుసలో మారుతూ ఉంటాయి. అంటే ఇదే వరుసలో మారుతూ ఉండటం వల్ల కొంతమంది ఏంటంటే దీన్ని మాలికా యోగం అని, గ్రహాలకు సంబంధించిన యోగం అని మనకు శాస్త్రంలో చెప్పారు. అయితే ఎలా ఉండబోతుంది, గోచారం అనేది ఎలా ఉండబోతుంది? ఈ గోచారరీత్యా సహజంగా మిథున రాశి వాళ్ళు ఏంటంటే ఆ పని జరిపించే వరకు కూడా వాళ్ళు పట్టుదలతో ఉన్న వ్యక్తులు మిథున రాశి వాళ్ళు. అంటే టైం మెయింటైన్ చేస్తుంటారు మిథున రాశి వాళ్ళు. అంటే మనం ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, తొందరగా రాలేదు అని అనుకుంటారు. అంటే ఏదైతే 9 గంటల 15 నిమిషాలు చెప్పారో వాళ్ళు దానికంటే అడ్వాన్స్గా ఉంటారు మిథున రాశి వాళ్ళ యొక్క క్యారెక్టర్. అంటే 10 మందిలో మనం చూస్ చేసుకుంటే 7-8 మంది అంతే ఉంటారు. కోపం కూడా ఉంటుంది. కరెక్ట్ టైం మెయింటైన్ చేయాలని పోస్ట్ పోన్ చేయరు మిథున రాశి వాళ్ళ యొక్క క్యారెక్టర్. అయితే గోచారరీత్యా ఎలా ఉండబోతుంది అని అంటే, మిథున రాశి వాళ్ళకి రాస్యాధిపతి అయిన బుధుడు చతుర్థ స్థానంలో ద్వితీయార్థంలో రావటం వల్ల, రవి బుధుల యొక్క కలయిక వల్ల వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంటుంది. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంటుంది. అంటే చిరు వ్యాపారులు అంటారు, అంటే పూలు, పండ్లు, బజ్జీలు వేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయకూడదు, కానీ ఉన్న వ్యాపారాన్ని అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే రాస్యాధిపతి చతుర్థాధిపతి బుధుడు తృతీయ చతుర్థాల్లో తిరగటం వల్ల కొద్దిగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. వ్యాపారం అని నూతన వ్యాపారాలొద్దు, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఇది బుధుడి యొక్క ప్రభావం. తర్వాత మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో మనం చూసుకునేటట్లయితే, వాళ్ళకి ప్రథమార్థంలో చతుర్థంలో కుజుడి యొక్క సంచారం. అంటే చతుర్థం అంటే లాభాధిపతి, అలానే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా షష్టమాధిపతి కుజుడు చతుర్థ పంచమాల్లో ఉండటం వల్ల కొద్దిగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, భూ సంబంధమైన తగాదాలు కానీ, భూమి విషయంలో వివాదాలు కానీ, ఇల్లు కొనేటప్పుడు బిల్డర్స్తో గొడవలు, ఇంటి ఓనర్స్తో గొడవలు జరిగే అవకాశం, వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. కుజుడి యొక్క ప్రభావం, కుజుడు వాహన ప్రమాదాలను ఇలాంటివి ఇచ్చేవాడు కాబట్టి ఏది కూడా భూ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ పొలాల దగ్గర కూడా గొడవలు జరగకుండా, ఇళ్ళు మనం తీసుకునేటప్పుడు లోన్ రాలేదని, అది రాలేదని బిల్డర్స్తో గొడవలు, ఇలాంటి వివాదాలన్నీ కుజుడి వల్లే వస్తుంది గొడవలు. అలానే అన్నదమ్ముల మధ్యలో కూడా డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవాలి. కోర్టు ఎక్కే వరకు రాకూడదు, కోర్టు వరకు వెళ్ళే రాకుండా కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇక్కడ మిగతా గ్రహాలు చూస్తే తృతీయంలో కేతు ఉన్నాడు. తృతీయంలో కేతు చాలా మంచివాడు. ఏమిటి? తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, ప్రతి దానిలో కూడా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, జ్ఞానం కలిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను ఇందాక అన్నదమ్ముల మధ్యలో గొడవలు అని చెప్పాను కదా, కుజుడు బాగలేదు కానీ కేతువు బాగున్నాడు. అన్నదమ్ముల మధ్యలో గొడవలు వచ్చినట్టు వచ్చి సమసిపోయే అవకాశం ఉంటుంది కేతు గ్రహ ప్రభావం వల్ల. అందువల్ల అన్నదమ్ములు ఏమి ఇబ్బంది పడాల్సినప్పుడు లౌకిక జ్ఞానంతో వెళ్ళండి, సర్దుబాటుతనంతో ముందుకు వెళ్ళండి. అదొకటి. ఈ బ్రదర్స్ అండ్ సిస్టర్ కానీ, అన్నా చెల్లి కానీ, అక్కా చెల్లి ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా కొద్దిగా అనుకూలంగా ఉంది. అలానే రవిబుధాదిత్య యోగం అనేది ఒక యోగం అనేది ఉంది. ఆ రవిబుధాదిత్య యోగం ఏంటంటే వీళ్ళకి సింహరాశిలో కలిసినప్పుడు తృతీయంలో ఉంటాడు. అలానే ఏదైతే చతుర్థంలోకి వస్తాడు, ఆ చతుర్థంలోకి వచ్చినప్పుడు కొద్దిగా అనుకూలమైన వాతావరణం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
అంటే ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఉండదు, కానీ అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పనేం లేదు ఈ రాశి వాళ్ళు. ప్రతిదీ కూడా అనుకూలంగా ఉంటే వ్యాపార విస్తరణ జరుగుతుంది, వ్యాపారంలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఆలోచనలు లేకుండా వీళ్ళు ముందుకుని వెళ్ళొచ్చు, ఎలాంటి ఆలోచన చేయాల్సిన పని లేదు మిథున రాశి వాళ్ళు. అయితే ఈ రాశి వాళ్ళకి ఏమిటంటే జన్మంలో గురువు ఉన్నాడు. జన్మంలో గురువు ఉన్నప్పుడు పొదుపు పాటించాలి డబ్బుల విషయంలో. అంటే వచ్చింది కదా అని శుక్రుడు బాగున్నాడు, శుక్రుడు ఒక రకంగా బాగున్నాడు. శుక్రుడు బాగున్న ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్న గురువు వల్ల డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాల్లో కొంత విఫలమయ్యే అవకాశాలు ఉంటాయి. ద్వితీయార్థంలో కొద్దిగా పర్వాలేదు, వివాహానికి సంబంధించిన సంబంధాలు కలిసే అవకాశం ఉంటాయి. బంధుమిత్రులతోటి సహనంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. బంధుమిత్రులతో కొంత సహనంగా ఉండే, ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి ఏమిటంటే సప్తమాధిపతి అయిన గురువు రాశిలో ఉన్నాడు కాబట్టి డబ్బులు అనేవి కొంత ఖర్చు అయ్యే సూచనలు అనేవి ఉంటాయి. ఆ ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలానే ఇక్కడ అష్టమాధిపతి నవమాధిపతి అయిన శని వక్రగతిలో ఉండి దశమ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా వీళ్ళకి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతనంగా ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా మంచి అనుకున్న దానికంటే కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రాహు ప్రభావం వల్ల కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విదేశాలకు వెళతారు, అక్కడ మంచి యూనివర్సిటీలో కూడా విద్యార్థులు సీట్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. విద్యార్థులు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే చాలు అన్ని మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన రవిగ్రహాన్ని చూసుకునేటట్టే ఇందాక రవిబుధుల యొక్క విషయాన్ని చెప్పినప్పుడు మంచి యోగం అది. అలాంటి ఈ మిథున రాశి వాళ్ళకు మంచి యోగం కాబట్టి అదృష్టం వహించే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం అనగానే గురువుగారు నాకేం అదృష్టం లేదండి, ఎందుకు జన్మజాతకంలో కూడా అదృష్టం ఉండాలి. ఇక్కడ గోచారంలో నేను ఇందాక చెప్పినట్టుగా ఎంత కృషి చేసినా ఆవగింజంత అదృష్టం ఉండాలట. ఈ ఆవగింజంత అదృష్టం అనేదే గోచారం నిజం చెప్పాలంటే. జన్మజాతకాన్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. జన్మజాతకాన్ని తీసుకుని ఈ రెండింటినీ రాశిచక్రాన్ని క్లబ్ చేస్తే అసలు విషయం బయటపడిపోతుంది. అందువల్ల ప్రతి శుక్రగ్రహం వల్ల కూడా కొంత మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళకి. కాబట్టి ఏమీ ఆలోచన చేయాల్సిన పని లేదు. కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. మిథున రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయంట? శుక్రగ్రహానికి అనుకూలంగా ఉండటానికి వధూవరులకి ఎప్పుడైనా సరే వివాహాలు ఆలస్యమవుతున్న వాళ్ళు అబ్బాయి ఏం చేయాలంటే కన్యాపాశుపతాస్ రుద్రాభిషేకం, అమ్మాయి వచ్చే వరపాశుపతాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్ రుద్రాభిషేకం చేయటం మంచిది. అలానే గురువు యొక్క దోషం ఉంది కాబట్టి క్లారిటీగా అంటే గురువు బాల వీళ్ళకి కొంచెం రవి బుధులు బాగున్నారు, తర్వాత వచ్చేటప్పటికల్లా శని కొంచెం వక్రస్థితిలో ఉండటం వల్ల కొద్దిగా మెరుగైన ఫలితాలు ఉంటాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా. రాహు మిశ్రమైన ఫలితాలు ఉంటాడు కాబట్టి ఇక్కడ శుక్రుడు మిశ్రమైన ఫలితాలు ఉంటాడు. గురువుని దోష పరిహారం చేసుకోవడానికి దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం కానీ దత్త కవచం కానీ చేసుకోవడం చాలా మంచిది. తర్వాత వచ్చారు మిగతా గ్రహాలు. కుజుడు కూడా పెద్దగా అనుకూలంగా లేడు. లేకపోవటం వల్ల కుజుడికి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి 2 జంట సర్పాలను దానం చేయాలి. మనకు గ్రహణం వస్తుంది కదా, ఆ గ్రహణంలో అంగారక జపం చేయడం చాలా మంచిది. ఓం నమః శివాయ పంచాక్షరి చేయటం, అప్పుడు ఆ గ్రహణ సమయంలో సర్పాలను దానం చేస్తే కూడా చాలా మంచిది. ఈ విధంగా రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓవరాల్గా మిథున రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సెప్టెంబర్ మాసం అనేది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.